जी एक बार मेला 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 रंजित भाई कुछ रंजित ना आप आ साइड उंडा दिनके వందే మాత్రం వాడా శ్యామలా మాతరం వందే మాతరం సుజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమితా ద్రుమదల శోభినీ సుహాసినీ సుమధురభాషినీ సుందరమరదం మాతరం వందే మాతరం వందే మాతరం కొంచెం అన్న సంజీవ్ అన్న రంజిత్ అన్న జరు ఇటు ఇటు వెళ్తారా వెళ్ళండి వెళ్ళండి వెళ్తా వెళ్తా అటు అటు వెళ్తా అటు అయ్యా గుర్రం చంద్రశేఖర్ గారు జగన భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ వింజై మాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే గాయే తవ సుశమాశిష మాగే గాయే तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे स्वतंत्र भारत की जय स्वतंत्र भारत की जय स्वतंत्र भारत की जय स्वतंत्र भारत చెప్పు చెప్పు చెప్పులు కొంచెం గట్టిగా స్వాతంత్ర
అతీతంగా మనకు స్వతంత్రం వచ్చింది. 1947 మనం ఆగస్టు 15న స్వతంత్రం లభించడంతో దేశ అభివృద్ధి కోసం మేమందరం పాటుపడదాం. పాత్రికేయుల సంక్షేమం ప్రెస్ క్లబ్ తరఫున కృషి చేద్దామని కోరుతున్నాం. ఐజేయు పట్టణ శాఖ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తోటి పాత్రికేయులందరికీ నమస్కారాలు. ఎందరో అమరుల త్యాగ ఫలితం ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం అంటే ఏదో విదేశీయుల నుండి పాలన కాదు. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సామాజిక ఆర్థిక న్యాయం విద్య అనేది అందినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుంది. ఇక మన పత్రికా విషయానికి వస్తే పత్రికా రిపోర్టర్ల మీద దాడులు కామన్ అయిపోయినాయి. దీనికి ప్రత్యేక ఒక చట్టం తీసుకురావాలి. ఇప్పటికే ప్రెస్ మిత్రులకు సంబంధించిన ఇళ్ల స్థలాలు అడకేసినాయి. హెల్త్ కార్డులు పత్తకు లేవు. అక్రిడేషన్ కార్డుల జారీలో కూడా విధిలేని కోతలు విధించడం వల్ల గ్రామీణ విలేకరులు కానీ మిగతా విలేకరులు చాలా ఇబ్బందులైన పరిస్థితి ఉంది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు కానీ హెల్త్ కార్డులు కానీ అక్రిడేషన్ కమిటీలో విధించిన కోతలు ఎత్తివేయాలని కోరుతూ జై హింద్ జై భారత్. శ్రేయోభిలాషులకు జగిత్యాల జిల్లా పాత్రికేయ మిత్రులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా అందరూ అదే చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి అవసరమైన విషయం జర్నలిస్టుల హక్కులు, వారికి కావాల్సిన అవసరాలు ఏంటిదంటే ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, విద్య. ఇంకొక విషయం ఏంటంటే అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పెన్షన్ పథకం ప్రారంభించాలని చెప్పి నా ఒక అభిప్రాయం. మినిమం దానికి ఎంతో కొంత తీసుకొని ఆధారితంగా తీసుకొని సీనియారిటీ ప్రకారంగా పెన్షన్ కొన్ని రాష్ట్రాలలో కూడా పెన్షన్ నడుస్తున్నది. మనం కొత్తగా మాట్లాడేది కాదు. ఇతర రాష్ట్రాలు ఇచ్చినప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడానికి అభ్యంతరం ఏదో నాకు అర్థమవుతలేదు. ఇంకొకటి, తెలంగాణ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు గడుస్తుంది, దాదాపు సమీపిస్తుంది. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వాలు ఏం చేయలేదు. ఈ తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదన్నా చేస్తానని ఆశపడ్డాం. ఇది కూడా మాకు ఆశ అంత పెద్ద ఉపయోగం అనిపిస్తలేదు. కానీ జర్నలిస్టులను ఎప్పుడైతే చిన్న చూపు చూసి నెగ్లెక్ట్ చేసి ఎవరైతే ఈ దాట వేసే ధోరణి అభినందిస్తారో వాళ్ళకు జర్నలిస్టుల పక్షాన పాత్రికేయ పక్షాన పైన గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా మేము వాళ్ళకు రాబోయే వాళ్ళు వచ్చిన వాళ్ళు హెచ్చరిస్తున్నాం. మిత్రులకి అలాగే జిల్లా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎందరో త్యాగదనుల త్యాగ ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. అన్ని రంగాల్లో అభివృద్ధిలో తీసుకెళ్తున్న మన భారతదేశాన్ని ఇంకింత మన దేశ కీర్తి నింపజేసే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని, అలాగే జర్నలిస్టులు సమాజ హితమే ధ్యేయంగా పనిచేస్తూ ప్రజల్లో ఒక మంచి పేరును గుర్తింపును తీసుకురావడంతో పాటు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పాత్రికేయ లోకమంతా ఏకతాటి మీదకి వచ్చి మన సమస్యల పరిష్కారంలో ముందుండాలని, అందరి సహకారం ఐకమత్యంతోనే మన సమస్యలు సాధించుకోవచ్చు. మనం ఎన్నేళ్ళుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి మనం అంతా ముందుకు సాగాల్సిన సమయం ఆసనమైంది. అందరం కలిసి కట్టుగా ముందుకు సాగితే సాధించదంటూ ఏముండదనేది నా అభిప్రాయం. మరొకసారి మా జర్నలిస్టు సోదరులందరికీ, జిల్లా వ్యాప్తంగా ఉన్న మిత్రులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. పట్టణ ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రజలకు, ప్రింట్ మీడియా సోదరులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో త్యాగదనుల ఫలితమే ఈ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నామని, అలాగే గత 80 సంవత్సరాల నుంచి జర్నలిస్టుల వృత్తిలో ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ అనేక మంది జర్నలిస్టులు ప్రాణ త్యాగాలు చేసినారు. ఎంతోమంది జర్నలిస్టులు ఎన్నో విషయాలలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ వాళ్ళ కుటుంబాలను సైతం లెక్క చేయకుండా వృత్తిని దైవంగా భావిస్తూ పనిచేస్తున్నారు. ఇప్పటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
వీళ్ళని గుర్తించలేదనుకోవడం సిగ్గుసేట అనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రత్యేక చట్టం ఏర్పాటు చేసి జర్నలిస్టులకు అన్ని విధాల ఒక ప్రభుత్వ గెజిటెడ్ ఎంప్లాయీ లెక్క అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తే వాళ్ళు స్వతంత్రంగా పనిచేస్తారు. దేశాభివృద్ధి కానీ పేద ప్రజల కోసం కానీ ఒక స్వతంత్రంగా పనిచేస్తూ స్వేచ్ఛా వాతావరణంలో ఒక ధైర్యంగా పనిచేయడానికి వీలుంటుంది. అంతేకాకుండా ఈ రోజులలో జర్నలిస్టులపై దాడులు, ఏ వార్తలు రాసినా, ఈ స్టోరీ రాసినా వేధింపడాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈవెన్ మండల స్థాయి నుంచి మొదలుగా రాష్ట్ర స్థాయి వరకు, దేశ స్థాయి వరకు ఎదుర్కొంటారు. కాబట్టి ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చి జర్నలిస్టుల గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఇంటి స్థలాల విషయంలో కానీ, తర్వాత అక్కడే హెల్త్ కార్డుల విషయంలో కానీ 50% రాయితీ జర్నలిస్ట్ పిల్లలకు కానీ పూర్తి చట్టబద్ధంగా ఇవ్వకపోవడంతో అనేక సమస్యలు ఎదుర్కొంటూ వస్తుందా రాదా, ఇస్తారా అయ్యారా అనే మనోవేదంతో అనేక మంది ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ఇంటి స్థలాల విషయంలో కానీ ప్రభుత్వము కరెక్ట్ డేట్ నిర్ణయించి అలాగే అందజేయడంతో పాటు జడ్చాల దాదాపు 28 సంవత్సరాల నుండి ఇంటి స్థలాలు ఇవ్వకపోవడము, గత 2 సంవత్సరాల క్రితం ధర్నా చేయడం జరిగింది. ఇప్పటికైనా స్పందించి జడ్చాల విషయంలో కానీ ఇంటి స్థలాలు అందజేయడము కానీ దాంతోపాటు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, దాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సందర్భంగా ప్రెస్ క్లబ్ తరఫున కోరుతున్నాను.